చేతులను బలపరచుడి, రొట్టెలు మోకాళ్ళను దృఢపరచుడి. చాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యమును ధ్యానించలేటుగా వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మ యొక్క కార్యములు మా జీవితంలో జరిగించి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ సడలిన చేతులను బలపరచుడి, రొట్టెలు మోకాళ్ళను దృఢపరచుడి. ఈ మాటలో ప్రార్థన జీవితం గురించి రాయబడినది. ఈ ప్రార్థన జీవితంలో పడిపోతున్నటువంటి వారు, ప్రార్థనలో వెనుకబడుతూ, ప్రార్థన జీవితంలో కృంగిపోతూ, ప్రార్థన విషయంలో వెనకడుగు వేస్తూ, ప్రార్థించే విషయంలో సిగ్గుపడుతూ, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి ఇప్పుడు ప్రార్థనకు దూరం అవుతూ, దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, ప్రార్థన యొక్క ఉద్దేశం తెలిసి, ప్రార్థన ద్వారా సమస్త కార్యములు జరుగుతాయని తెలిసి, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని తెలిసి, ప్రార్థన ద్వారా అపవాదులు జయించగలమని తెలిసి, ప్రార్థన ద్వారా పరలోకపు దేవుని యొక్క శక్తిని ఈ భూమికి దించగలమని తెలిసి, ప్రార్థన ద్వారా భూమిని తలక్రిందులు చేయగలమన్న విషయాలు, అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ప్రార్థనలో జరగనటువంటివి, ప్రార్థనకు ఎదురు లేనటువంటివి కదా, ఏది కూడా లేదు. అంటే ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని కొన్ని దినములుగా మనము ధ్యానిస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడికి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది. ఈ ప్రార్థన చేయాలనే విషయము ప్రతి క్రైస్తవుడికి తెలుసు, కానీ ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తే అయ్యా నాకు ఈ కార్యాలు జరిగాయి, ఆ కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి కదా, చక్కటి ఆరోగ్యం వచ్చింది, బలహీనతల నుండి విడుదల వచ్చింది, విమోచన వచ్చింది, దేవుడు ప్రార్థన ద్వారా నాకు నా జీవితంలో ఎన్నో మేలులు జరిగించాడని చెప్తూ ఉంటారు. కానీ అనుదిన ప్రార్థన జీవితము ఉండదు. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శత్రువు చేయి వారికి భారంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన గదికి, ప్రార్థన జీవితానికి దగ్గర అవుతారు. మరలా శ్రమలు తొలగిపోయిన తర్వాత, ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత మరలా ప్రార్థన గదికి దూరం అవుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, అనుదిన ప్రార్థనలో ఎంతో శ్రేష్టమైన దీవెనలు దాగి ఉన్నాయి. ప్రార్థన జీవితాన్ని మనము కంటిన్యూ, అంటే అనుదినము ప్రార్థనను చేస్తూనే ఉండాలి. నీవు ఎంతసేపు చేస్తున్నావు అనేది కాదు, కానీ ఏ విధముగా ప్రార్థనను నీవు చూస్తున్నావు. అంటే ప్రార్థన అదొక పనిలాగా, ప్రార్థన కదా అదొక అంశంలాగా నువ్వు చూస్తే ఆ ప్రార్థన ద్వారా నీవు ఏమీ పొందుకోలేవు. కానీ ప్రార్థన దేవునితో మాట్లాడడం అని, ప్రార్థన దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం అని, ప్రార్థన దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క తెలివిని, దేవుని స్వభావాన్ని పొందుకోవడం అని నువ్వు గ్రహించి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నువ్వు ఎంతసేపు చేసినా ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉంటుంది, ఆ ప్రార్థన బలమైనదిగా ఉంటుంది, ఆ ప్రార్థన నీ ఎదుట కార్యములను చక్కపరుస్తుంది. నీ ఎదుట మూయబడిన ద్వారములన్నింటినీ కూడా ఓపెన్ చేసి దేవుడు నీ మార్గమును నీ ప్రార్థన ద్వారా సరళం చేస్తాడు. దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆహాబు రాజు కాలంలో వారికి తెలుసు కదా, అబ్రహాము మొదలుకొని వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు. కానీ వారికి ప్రార్థన జీవితంలో, అంటే మీరు చూస్తే ఎప్పుడు వారు బహుగా ప్రార్థన చేశారంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేశారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత ప్రార్థన జీవితంను వారు విడిచిపెట్టారు. ఎప్పుడు మరలా ప్రార్థన చేసేవారంటే వాళ్ళకి ఎప్పుడు బాధ కలిగితే, ఎప్పుడు ఇబ్బంది కలిగితే, ఎప్పుడు వారికి కొంచెము ఆయాసంగా ఉంటే, ఎప్పుడు వారి జీవితాలలో శత్రువు చేయి వారికి పైగా ఉండి శత్రువులు వారిని అణిచివేస్తున్నప్పుడు, అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు బహుగా ప్రార్థించేటువంటి అలవాటును, ప్రార్థించేటువంటి
అలవాటును వారు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కానీ మనము అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆహాబు రాజు కాలంలో ఏం జరిగిందంటే, ఆహాబు భార్య పేరు ఏం పేరు? యెజెబెలు. యెజెబెలు ఒక విగ్రహారాధికురాలు. యెజెబెలు విగ్రహారాధనను వాడుక చేసింది. దేవుని యొక్క ప్రవక్తలను చంపుతూ, దేవుని సేవకులను చంపుతూ, దేవుని పక్షంగా ఉన్నటువంటి వారిని అందరినీ చంపి దేవుని యొక్క పేరు ఇశ్రాయేలు దేశంలో లేకుండా చేయాలని అహాబు రాజు యొక్క భార్య యెజెబెలు యొక్క ఉద్దేశము. కాబట్టి ఆమె ఏం చేసేదంటే ప్రవక్తలను చంపుతూ వచ్చేది, ప్రార్థన చేసిన వారిని చంపుతూ వచ్చేది, ప్రార్థనలు జరగకుండా బలిపీఠములను పడగొట్టి అక్కడ ఏం చేసేదంటే ఉన్నత స్థలములను నిర్మించేది. అంటే ఒకవేళ బలిపీఠములున్నా అక్కడ ఒక విగ్రహాన్ని నిలవబెట్టి మొలోకు దేవతలు కానీ లేకపోతే ఇంకా వేరే దేవతలను నిలవబెట్టి అక్కడ వాటికి బలి అర్పించడం వాడుక చేసింది. అక్కడ బలి ఇవ్వడానికి వారిని ప్రేరేపించేది దేవుని బిడ్డలారా. కానీ ఆ యెజెబెలు కాలంలో లేకపోతే అహాబు రాజు కాలంలో దేవుని పక్షంగా ఒక ఏలియా మాత్రమే మిగిలి ఉన్నాడు. ఒక ఏలియా మాత్రమే మిగిలి ఉన్నాడు. ప్రవక్తలందరూ అంటే దాదాపుగా ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. ఏలియా మాత్రమే రోషం కలిగి దేవుని ఎదుట దేవుని కొరకు బ్రతికేటువంటి అలవాటును కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఒక సవాలు విసురుతాడు. ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఏంటి రెండు తలంపులు అంటే, ఒకటి యెహోవా దేవుడు అంటున్నారు, రెండవది కదా బలులు అర్పిస్తూ ఉన్నారు. అంటే ఈ లోకంలో అష్టారుతు దేవతలని, మొలోకు దేవతలని చాలా ఉన్నాయి. అంటే ఒకవైపు విగ్రహారాధన చేస్తున్నారు, మరోవైపు దేవుని కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది కూడా రహస్యంగా. అంటే వారికి ఒక రెండు తలంపులు ఉన్నాయి. ఏంటంటే అసలు నిజమైన దేవుడు ఎవరు? ఇప్పటి వరకు కదా మోషే ద్వారా మనము ఈ కానాను దేశంలోకి వచ్చాము. దేవుడు మనతో మాట్లాడాడు, మన పితరులతో మాట్లాడాడు, మనలను మన తల్లిదండ్రులను మన యొక్క పితరులను బలపరిచి ఆయన ఈ స్థలానికి తీసుకుని వచ్చాడని మనం నమ్మి ప్రార్థన చేస్తుంటే ఈ యెజెబెలు మరలా ఈ దేవతలను వాడుక చేస్తూ ఉంది. అసలు నిజమైన దేవుడు ఎవరనేటువంటి ఆలోచన తలంపుల్లో వారు ఉన్నప్పుడు ఏలియా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయము 21వ వచనంలో మీరు చూసినట్లయితే ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయేది. చాలని చూడండి, ఇక్కడ ఏలి అంటున్నాడు యెహోవా దేవుడైతే యెహోవాకు ప్రార్థన చేయండి. యెహోవా దేవుడు కాకపోతే మీరు ఎవరు దేవుడు అనుకుంటున్నారు, వారికి పూజలు ఆరాధనలు జరిగించండి అని చెప్తే ఇశ్రాయేలు ప్రజలు రాజుకున్నటువంటి అంటే రాజు భయము చేత, అహాబు భయము చేత, యెజెబెలు భయము చేత, మరణ భయము చేత ఏలియాకి ఎంత మాత్రం కూడా ఆయన ఆ ఏలియాకు వారు ప్రత్యుత్తరము ఇవ్వడం లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అన్య యాజకులైనటువంటి వారితో మాట్లాడుతూ 22వ వచనంలో వారితో మాట్లాడతాడు. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఇయుడి వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తొలకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. చాలు. ఇక్కడ అంటున్నాడు బైబిలకు ప్రార్థన చేసేవారు 450 మంది ఉన్నారు. అషేరా దేవికి ప్రార్థించేటువంటి వారు 400 మంది ప్రవక్తలు ఉన్నారని 19వ వచనంలో చెప్తారు. అంటే
అంటే మొత్తము విగ్రహారాధన చేసేటువంటి పూజారులు ఎంతమంది ఉన్నారంటే 850 మంది ఉన్నారు. కానీ దేవుని పక్షంగా ఒక ప్రవక్తగా, ఒక ప్రార్థనాపరుడుగా, దేవుని పక్షంగా నిలబడినటువంటి నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. ఇప్పుడు ఎవరు దేవుడు గొప్ప, ఎవరు నిజమైన దేవుడు అని ఒక పరీక్ష చేస్తున్నాం. మీరు మాకు 2 దూడలను లేకపోతే 2 ఎడ్లను మాకు ఇవ్వండి, ఒక ఎద్దునేమో వారికి, ఒక ఎద్దును నాకు ఇవ్వండి. వారు బలిపీఠమును సిద్ధపరిచి బలిపీఠం మీద దానిని అర్పించి కదా, దానిని మాంసముగా చేసి దాని మీద నీళ్లు పోసి కట్టెలు, అంటే అక్కడ అంటారు నీళ్లు పోసి అని కాదు, కానీ అక్కడ వారు కోరుకుని రెండిట్లో వారు కోరుకుని దాన్ని వారికి ఇచ్చి బలిపీఠం మీద వేసి దానిని బలి అర్పించి ఆకాశం నుండి దేవుని యొక్క అగ్ని అంటే వారు అర్పించినటువంటి బలి మీదకి వచ్చినట్లు వారు ప్రార్థన చేస్తారు. నాకు కూడా ఒక ఎద్దునివ్వండి, నేను కూడా ఆ బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద ఆ ఎద్దును అర్పించి దాని మీద దేవుని యొక్క అగ్ని వచ్చినట్లు, ఆ దేవుడు దానిని కాల్చినట్లు నేను ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే ఆ బలిని అంగీకరిస్తాడో, ఏ దేవుడైతే ఆ బలి పశువును కాల్చివేస్తాడో, ఏ దేవుడైతే కట్టెలను, బలి పశువును, దాని మాంసమును బూడిదగా చేస్తాడో ఆయన మాత్రమే దేవుడని నమ్మండి అని ఒక పరీక్ష అతడు ఆలోచన చేసి చెప్పినప్పుడు వారు సరే అని చెప్పేసి ఏం చేస్తారంటే 2 ఎడ్లను తీసుకొని వస్తారు. ఒకటేమో బయలు ప్రవక్తలకు ఇస్తారు, ఒకటేమో ఏలియాకి ఇస్తారు. వారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ బలి, అంటే దానిని బలి అర్పించి బలిపీఠం మీద పెట్టి కట్టెలు పెరిచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. వారు చేసినంత కూడా మీరు దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయట మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చివాడైనను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠముల మధ్య గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయి, వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయించు వచ్చారు. కానీ మాట ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేవాడైను, లక్ష్యము చేసిన వాడైను లేకపోయిను. చాలండి. ఇక్కడ బయలు ప్రవక్తలు కదా, అషేరా ప్రవక్తలు మొత్తము 850 మంది ఏం చేస్తున్నారంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారి మర్యాద చొప్పున, వారి పద్ధతులు చొప్పున, క్రమము చొప్పున కదా ఏం చేస్తున్నారు, పాడుతున్నారు, గెంతులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, కత్తులతో వారి శరీరాలను గాయపరుచుకొని రక్తము కారునంతగా వారు అంటే దేవుడిని పిలుస్తున్నారు. కానీ ఏలి అంటున్నాడు, మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో కదా, దూర ప్రయాణంలో ఉన్నాడేమో, మీరు లేపాలేమో అని అంటే అక్కడ వారికి కోపాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. మీ దేవుడు అయితే నిజంగా మీరు ఆరాధించేవాడు దేవుడు అయితే ఆ దేవుడు ఒకవేళ దూరంలో ఉన్నాడేమో, గట్టిగా అరవండి, గట్టిగా పిలవండి, గట్టిగా మీ శరీరములను గాయపరుచుకోండి అని చెప్తే రోషంతో వారు కూడా వారి దేవుడికి, వారు నమ్మినటువంటి దేవుడికి ప్రార్థనలు యాచనలు చేశారు. కానీ వారి ప్రార్థనకు ఒక మాట కూడా జవాబు రాలేదు. వారి ప్రార్థనకు ఒక మాట కూడా ఒక మాట కూడా పలికిన వారు లేరు, కార్యం చేసిన వారు ఎవరు లేరు. ఎవ్వరు కూడా ఏ సమయంలో కూడా వారికి ఏ గొప్ప కార్యము జరగలేదు. అప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే మీరు అక్కడ చూసినట్లయితే 30వ వచనంలో అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడుద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. చాలా ఇక్కడ యెహోవా బలిపీఠము పడిపోయి ఉంది.
బలిపీఠం అంటే దేవునికి కదా ప్రతిష్ఠించబడినది, ప్రత్యేకించబడినది, పరిశుద్ధమైనది. ఆ బలి అంటే ఆ బలిపీఠం మీద మాత్రమే దేవునికి ఆ బలిపీఠం మీద మాత్రమే దేవునికి బలి అర్పించాలి. 4-5 రకాల బలిపీఠాలు కదా, ఇంట్లో ఒకటి బయట ఒకటి ఉండవు. యెహోవాకు ఒక్కటే మందిరంలో దగ్గరే బలిపీఠం ఉంటుంది. పచ్చని చెట్ల క్రింద గుట్టల మీద అక్కడ ఉండవు. మీరు కావాలంటే ద్వితీయోపదేశకాండంలో చూస్తే ప్రత్యేకంగా ప్రభు బలిపీఠం గురించి రాస్తారు. తర్వాత నిర్గమకాండంలో కూడా రాస్తారు. పచ్చని చెట్ల కింద బలిపీఠం కట్టొద్దు అంటాడు. లేకపోతే బలిపీఠం ఉన్న స్థలములు చెట్టును నాటొద్దు అని ప్రభు చెప్తాడు. ఎందుకంటే విగ్రహారాధన చేస్తారు. చెట్టుకు తాళ్ళు కడతారు, చెట్టుకు రాళ్ళు పెడతారు, చెట్టుకు కదా ముడుపులు కడతారు, చెట్టుకు అన్నీ కడతారు. మనోళ్ళు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, అందుకే ప్రభు జ్ఞానవంతుడు కాబట్టి ఆ బలిపీఠం దగ్గర ఏ చెట్టు నాటొద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. బలిపీఠము దేవుని మందిరంలోనే ఉండాలి, కానీ ఏ ఇంటిలో ఉండకూడదు, ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా ఉండదని పాత నిబంధన కాలంలో వ్రాయబడింది. ఇక్కడ దేవుని యొక్క బలిపీఠము పడద్రోయబడింది. దేవుని బలిపీఠము పడిపోయి నాశనమైన స్థితిలో కదా, శక్తి లేని కదా. అంటే ఒకప్పుడు బలి అర్పిస్తే ఆ బలిపీఠం మీద బలిని దేవుడు అంగీకరించేవాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్నవలని లేవి గ్రంథంలో వ్రాయబడింది. అంటే ఇప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని లేదు, ఆ బలిపీఠం పడద్రోయబడింది. ఆ బలిపీఠం మీద కదా దేవుని యొక్క బలిని పరిశుద్ధపరిచే, దేవునికి ఇంపైన బలిని అర్పించగలిగిన బలిపీఠంగా అది లేదు. అది ఎలా ఉందంటే పడిపోయిన బలిపీఠంగా, అగ్ని లేని బలిపీఠంగా, పాడైపోయిన బలిపీఠంగా, నాశనం అయిపోయినటువంటి బలిపీఠంగా ఆ బలిపీఠము ఉన్నది. అప్పుడు ఏలియా ఏం చేశారంటే, గోత్రకర్తల పేర్లను బట్టి మీరు చూసినట్టయితే 12 రాళ్లను తీసుకొని చూడండి 31వ వచనంలో, యెహోవాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానమున యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా ఖందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దులు తొలకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పొయ్యిలను చెప్పాను. అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా రెండవ మారును అలాగే చేసేది. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసేది. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, దేవుని మందిరం ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి, కానీ మందిరం అక్కడ పడగొట్టబడింది. అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా. మందిరం యెరూషలేము మందిరంలో బలిపీఠం అక్కడ పడగొట్టబడింది. కాబట్టి ఇక్కడ ఈ కార్యం జరిగింది ఎక్కడంటే కర్మేలు పర్వతం మీద. అక్కడ బలిపీఠం లేదు, ఎందుకంటే విగ్రహాలకు అర్పించిన అంటే విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ బలిపీఠాలు కట్టి అక్కడ దేవతల ముందు బలిపీఠాలు చేసి దేవుని యొక్క బలిపీఠాన్ని పడగొట్టారు. ఒకవేళ దేవుని బలిపీఠం ఉన్నప్పటికీ దానిని అపవిత్రపరిచారు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, ఏలియా ఏం చేశారంటే కర్మేలు పర్వతం మీద ఇశ్రాయేలు గోత్రములను బట్టి 12 రాళ్ల చేత బలిపీఠమును కట్టి బలిపీఠమును ఏర్పాటు చేసి ఆ బలిపీఠం మీద కట్టెలను పేర్చి దాని మీద మాంసమును పొదిగించి అంటే మాంసమును పేర్చి అప్పుడు అంటున్నాడు, మీరు 4 తొట్ల నిండా నీళ్లు పోయండి. ఆ నీళ్లు ఎట్లా పోయాలంటే 3 సార్లు పోయండి. కట్టెలు తడవాలి, మాంసం తడవాలి, రాళ్ళు తడవాలి, చుట్టూ ఉన్నటువంటి కందకంలో నీళ్లు నిలబడాలి. అట్లా నీళ్లు పోయిందని చెప్పినప్పుడు ఒకవేళ బయట ప్రవక్తలు ఉన్నారు కదా, మేము ఏమీ చేయకుండా పాటలు పాడితేనే ఆరాధన చేస్తేనే మా దేవుడు మాకు ప్రత్యక్షం కాలేదు, సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఇతనేంటి ఒక్కడే, మేము 400 మంది కదా, 850 మంది అన్య ప్రవక్తలు ఉన్నాము, ఇంతమంది ప్రార్థన చేస్తే జరగని కార్యము ఏలియా వలన అవుతుందా? ఏలియా దేవుడు చేస్తారని ఒకవేళ వారు ఆశ్చర్యంలో ఉన్నారేమో, అపనమ్మకంలో ఉన్నారేమో. దేవుని బిడ్డలారా, అక్కడ కార్యం మీరు చూడండి. ఆ పశు మాంసము తడిసిపోయింది, కట్టెలు తడిసిపోయాయి, రాళ్ళు ముద్దయిపోయాయి కదా, కందకం అంతా కూడా నీళ్ళ చేత నింపబడింది. అక్కడ ఏలియా ప్రార్థనను మనం చూస్తాం 36వ వచనంలో.
అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తెరవచేయువనియు ఈ చెవులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ నా ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నేలను ఆరిపోజేసెను. అప్పుడు జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. చాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏలియా ఒక్కడే మిగిలిపోయి ఉన్నాడు. ఏలియా ఒక్కడే దేవుని జీవము కలిగిన దేవుని ప్రవక్తగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడు, ప్రార్థనలో ఉన్న విజయం తెలిసినటువంటి వాడు, ప్రార్థన ద్వారా జరిగే కార్యములు తెలుసు కాబట్టి అతడు కందకము ద్రోవించి బలిపీఠమును కట్టి బలిపీఠం మీద కట్టెలు పేర్చి తర్వాత బలిపశు మాంసములు వేసి నీళ్లు పోసిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, నా ప్రార్థన అంగీకరించు, నీ ద్వారానే నేను ఈ కార్యములు చేశానని వారు గ్రహించినట్లు అద్భుతములు చేయని చెప్పగానే ఆకాశం నుండి పరలోకం నుండి కదా యెహోవా అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ యొక్క బలిపీఠమును ప్రతిష్ఠించినప్పుడు యెహోవా అగ్ని అంటే అగ్ని ఏ విధముగా ఆకాశం నుండి దిగి వచ్చిందో, హోరేబు పర్వతంపైకి, సీనాయి పర్వతంపైకి దేవుడు దహించు అగ్నిగా ఏ విధముగా దిగి వచ్చాడో ఆ కర్మేలు పర్వతంపై కూడా పడిపోయినటువంటి బలిపీఠం మీదకి యెహోవా అగ్ని దిగి వచ్చి ఆ బలిపశు మాంసం అంతటిని, నీళ్లను, రాళ్లను బుగ్గి చేసి నీళ్లను ఆవిరి చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక పడిపోయిన బలిపీఠం సరిచేయబడితే, ఒక పడిపోయిన జీవితం సరిచేయబడితే, ఒక పడిపోయిన ప్రార్థన పరుడు మరలా మోకరించగలిగితే కర్మేలు పర్వతపు అనుభవాన్ని మీరు చూస్తారు. కర్మేలు పర్వతపు అనుభవం మాత్రమే కాదు, ఎదుగో మోషే నరహంతకుడు, ఐగుప్తుని చంపి పారిపోయినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ద్వారా కదా అతడు మరలా దేవుడి చేత పట్టబడిన తర్వాత ఎలా మార్చబడ్డాడో తెలుసా? దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఈ రోజు దేవుడి వాక్యం ఇచ్చినటువంటి నీవు కదా, దేవుడి వాక్యంలో మనం చదువుకున్నాం, సడలిన చేతులను బలపరచండి, వడలిన మోకాలను కదా బలపరచండి అక్కడ చెప్పబడతా ఉంది. మీరు చూడండి, అక్కడ మనం చూస్తే 35వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, సడలిన చేతులను బలపరచుని, తొట్టిలు మోకాళ్ళను దృఢపరచుని. దేవుని బిడ్డలారా, ఏలియా ఏం చేశాడు? పోట్లాడా? యుద్ధములు చేశాడా? లేదు. దేవుని బిడ్డలారా, పడిపోయినటువంటి ప్రార్థన జీవితాన్ని వారికి కనులకు కట్టినట్లుగా చూపించాడు. పడిపోయిన బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేయగా వారు ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఈ రోజున నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? పతనమైన స్థితిలో ఉన్నావా? నాశనమైన స్థితిలో ఉన్నావా? లేకపోతే అంధకారపు స్థితిలో ఉన్నావా? దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నావా? నేను అపవిత్రులను, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తున్నానని నీవు అనుకుంటున్నావేమో. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే, సడలిన చేతులను నువ్వు బలపరిచి నీ మోకాలను దృఢపరచుకొని మరలా మోకరించడం నువ్వు ప్రార్థన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని నీకు ఇస్తాడు. ముఖాముఖిగా ఆయనతో మాట్లాడటమే కాదు, అక్కడ ఏలియా మోషేతో అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, మిక్కిలి సాత్వికుడు అని చెప్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అక్కడేమో ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేను ఒక బలమైన పాత్రగా, సాధనముగా, పనిముట్టుగా వాడుకుంటే, ఎక్కడేమో నాశనపు స్థితిలో ఉన్నటువంటి, అంధకారంలో ఉన్నటువంటి, గాఢాంధకారపు స్థితిలో కదా విగ్రహారాధన చేత నింపబడిన ఇశ్రాయేలీయుల కన్నులు తెరవడానికి, వారి జీవితాన్ని మార్చడానికి, వారిని మరలా ప్రభువుకు ప్రతిష్ఠించడానికి ఒక పడిపోయిన బలిపీఠాన్ని కూడా ప్రభు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనకు దూరం అయితే, ప్రార్థన జీవితానికి దూరం అయితే, పరిశుద్ధమైన జీవితానికి కదా పరిశుద్ధమైన జీవితంలో నుండి నువ్వు పడిపోయింటే నువ్వు అనుకోవద్దు, దేవుడు నా స్వరం వినడు, నా మాట
వినడు, నా ప్రార్థన వినడు, నేను పాడైపోయాను, నేను అపవిత్రమైపోయాను, నా యొక్క జీవితము కదా దేవునికి అంగీకారంగా మార్చబడదు, నేను ఎన్ని పాపాలు చేశాను, ఎంత వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా దూషణకరంగా నేనున్నానే, నా జీవితాన్ని బట్టి కదా దేవుడు సిగ్గుపడుతున్నాడే, నా జీవితాన్ని బట్టి అన్ని జనులు దేవుని నామాన్ని కదా అవమానపరుస్తున్నారని ఒకవేళ నీవు ఆత్మలో లేకపోతే హృదయంలో వెనుకబడిపోతున్నావేమో కదా, గాయపరచబడినటువంటి వాత వేయబడిన మనస్సాక్షులకి నేను వెళ్తున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పడిపోయినటువంటి జీవితాన్ని కూడా ఆయన నిలబెట్టగలరు. దేవుని బిడ్డలారా, ఏలియా పడిపోయాడని నేను చెప్పడం లేదు, కానీ ఇశ్రాయేలీయులు పడిపోయి ఉంటే అతడు వారిని బలపరిచాడు, వారి విశ్వాసమును కదా బలపరిచాడు. ఇశ్రాయేలీయులందరూ రాజుకు కదా రాణికి భయపడి దేవుడికి దూరం అయిపోతాయి. ఇప్పుడు అతని ప్రార్థన జీవితము కదా, అతడు బలిపీఠమును సరిచేయడాన్ని బట్టి, వారందరూ ఎదుట ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడి యొక్క సింహాసనముని లేకపోతే దహించు అగ్ని అయినటువంటి దేవుడే వచ్చి ఆ బలిని అంతటిని కాల్చేసి బూడిద చేసినట్లుగా వాక్యంలో చెప్పబడుతుంది. 850 మంది ప్రవక్తలు చేయలేనిది ఒక ప్రార్థన పరుడు చేయగలడు. ప్రవక్తలు అందరూ చేయలేనిది ఒక ప్రార్థన పరుడు చేయగలడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కదా తన జనాంగం అంతటిని కూడా ఒక ప్రార్థన ద్వారా రక్షించుకున్నాడు, ఒక ప్రార్థన ద్వారా ప్రభుతో అంటుకట్టాడు, ఒక ప్రార్థన ద్వారా ప్రభువును వెంబడించేవారుగా మార్చాడు, ఒక ప్రార్థన ద్వారా మరలా పడిపోయినటువంటి ఇశ్రాయేలీయులు సైతము నిలబడి దేవుని ఆరాధించినట్లుగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే, పడిపోయాను అనే కారణంతో పడిపోయినటువంటి జీవితంలోనే ఉండకు. పాడైపోయాను, అపవిత్రమైపోయాను అనే ఆలోచన తలంపు కదా మనలో ఉండనీయకూడదు. అది అపవాది యొక్క తలంపు, అది అపవాది యొక్క ఉద్దేశం. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినా మరలా తిరిగి నిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడాలంటే నీవు కాదు, నీవు నిలబడలేవు, కానీ ప్రభు నిలబెట్టుటకు శక్తిమంతుడు, ఆయన నడిపించుటకు శక్తిమంతుడు. ఆయన నీవు పడిపోకుండా ఉండాలి అంటే ప్రార్థన జీవితంలో నీవు ఉండాలి. నువ్వు ఒకసారి గమనించుకో, నువ్వు ఎక్కడ ఏ స్థితిలో నువ్వు పాపం చేస్తున్నావు అంటే ప్రార్థన లేని స్థితిలోనే పడిపోతున్నాం. ప్రార్థన లేని స్థితిలోనే మన ఆలోచనలు దారి తప్పుతున్నాయి. ప్రార్థన దూరమైనప్పుడే మన మాటలు అదుపు తప్పుతున్నాయి. ప్రార్థన లేనప్పుడే మన ప్రవర్తన అదుపు తప్పుతుంది. ప్రార్థన జీవితం లేనప్పుడే ఈ పరిశుద్ధమైనటువంటి సజీవ యాగంగా ప్రభుకి ఎప్పుడూ అప్పగించినటువంటి మనము ప్రభు కార్యాలను చూడలేకపోతున్నాం. ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మన ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని బలపరచుకోవాలి. ఒకరికి ఒకరు కదా, ఒకరి కొరకొకరు ప్రార్థన చేస్తూ బలపరుచుకుంటూ ఆదరించుకుంటూ కదా శక్తినిస్తూ. మీకు మన దినం చెప్పాను, మోషే చేతులెత్తగా ఇశ్రాయేలీయులు గెలిచారని. మోషే చేతులు దించినప్పుడు అమ్మోనీయులు గెలుస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే, హూరు అహరోనులు ఒక బండ తీసుకొచ్చి ఆ బండ మీద మోషేను కూర్చోబెట్టి చెరొక చేయి ఎత్తిపట్టించారు. ఎప్పటి వరకు అంటే శత్రువులను జయించేంత వరకు, దేవుడి కార్యము జరిగేంత వరకు. ఇదిగో వారి యొక్క పరాక్రమము అంటే వారి యుద్ధంలో పరాక్రమవంతులై శత్రువును ఓడించేంత వరకు వారిద్దరు కూడా మోషే చేతులను ఆదుకున్నప్పుడు మోషే చేతుల పైన ఉన్నాయి ఇశ్రాయేలీయుల శత్రువుల కంటే వారి చెయ్యి హెచ్చుగా ఉంది, విజయాన్ని సాధించింది. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ప్రార్థనలో పడిపోతే నీ తోటి వారి సహాయాన్ని కోరుకో. ఒకవేళ నీ తోటి వారు పడిపోతుంటే నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి, వారిని నిలబెట్టి వారిని బలపరచు, వారి చేతులను వారి మోకాల అనుభవాన్ని నువ్వు బలపరచాలి. ప్రార్థన శక్తి మనం కలిగి ఉండాలి. మనలో ఉంటే ఆ ఎదుటి వ్యక్తిని ప్రార్థన శక్తిలోనికి నడిపించగలం. మనమే ప్రార్థనలో లేకపోతే కదా, మనమే ప్రార్థన చేయకపోతే, మనమే ప్రార్థన గదికి దూరం అయిపోతే మనం ఎలా ఇతరులకు నేర్పగలం, మనం ఎలా ఇతరులను ప్రేరేపించగలం, మనం ఎలా ఇతరులను ప్రార్థన ద్వారా బలపరిచి స్థిరపరచగలము. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితం మొదట స్థిరమైనదిగా దేవునిలో ఉండాలి. ప్రార్థనలో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. మనం ఏం చేస్తామంటే భావోద్వేగాన్ని బట్టి కదా, మన యొక్క భావోద్వేగాలను బట్టి ఒకరోజు 4-5 గంటలు చేస్తాం, మళ్ళీ 10 రోజుల దాకా మోకాలు. అర్థమైందా? ఒక 10 రోజులు బాగా ప్రార్థన చేస్తాం, ఇక తర్వాత సంవత్సరం దాకా మళ్ళీ మోకాళ్ళ అనుభవం ఉండదు. అలా కాదు, 10 నిమిషాల ప్రార్థనైనా ప్రతిదినం చేయడం
నేర్చుకోండి, అలవాటును చేసుకొని ఆత్మ నడిపింపును పొందుకోండి. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయంతో ప్రార్థన జీవితాన్ని ప్రారంభించండి, ప్రార్థన అనుభవాన్ని ప్రారంభించండి, దేవునితో నడవడాన్ని నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 10 నిమిషాల ప్రార్థనైనా అనుదినం చేస్తావు కాబట్టి ఆ ప్రార్థనలో నీవు బలపడుతూ ఉంటావు. ఆ ప్రార్థన ద్వారా కార్యములు జరుగుతాయి. అది సంవత్సరానికి ఒకసారి 10 రోజులు చేస్తే కదా, 20 రోజులు చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. మనం తృప్తి పడతాం, నేను చేశానులే, నేను ఉన్నానులే. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు కార్యములు జరిగించలేదు. మన ఎడల ప్రభు కార్యములు నిరంతరం జరగాలంటే నిరంతర ప్రార్థన, అనుదిన విజ్ఞాపన చేయాలి. అది ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే, ఉదయమా, తెల్లవారుజామున, మధ్యాహ్నమా, సాయంత్రమా, పడుకునే ముందా, నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉండండి. అప్పుడు మనకు అంటే మన యొక్క శరీరము ఆత్మస్థితిలోకి వస్తుంది, ఆత్మ స్వభావాన్ని ధరించుకుంటుంది. పరిశుద్ధ ఆత్మదేవునితో ఏకమై దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఏలియా ఒక్కడే ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని వైపుకు నడిపించారు. మన ఇంట్లో నడిపించలేకపోతున్నాం కదా, హల్లెలూయా, నడిపించలేకపోతున్నాం కదా. కారణం ఏంటంటే మొదట మనం సరిగా లేము. అనిజనులు రక్షించబడకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు కాదు, క్రైస్తవుడే కారణం. మనం సరిగా ఉంటే వాళ్ళు పరుగులు పెట్టి వస్తారు. మనం సరిగా ప్రార్థన చేస్తే, సరిగా ఆత్మీయం ఉంటే, సరిగా దేవుళ్ళు ఉంటే మనం ప్రత్యేకంగా వెళ్ళి సువార్త చెప్పాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది ఏంటంటే మనము సడిలిన చేతులను బలపరుచుకొని, త్రొట్టిలో మోకాలను దృఢపరుచుకొని, అనుదినము, ప్రతిదినము, ప్రతిక్షణము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయనకి ఎవరైనా కనబడితే, ఈరోజు నువ్వు ప్రార్థన చేసావని అడుగుతాడు. ఒక మిషనరీ, ఒక ప్రవక్త, నువ్వు ప్రార్థన చేసావంటే చేయలేదంటే ఇక అంతే సంగతి. ప్రార్థన చేసిన తర్వాత నాతో మాట్లాడు. ఆయన ప్రార్థన చేయకుండా బయటికి రా. అట్లా అంటే మనకు ఒక నిబంధన. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, మొదటి 3 గంటలు, తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థనలో నేను గడపకపోతే ఆ రోజు అపవాది నన్ను జయిస్తాను. నేను ప్రార్థనలో గడిపితే నేను అపవాదిని జయిస్తాను. అంటే నా 3 గంటల ప్రార్థన నాకు ఆ దినమంతా కూడా విజయాన్ని ఇస్తుందని. బిల్లీ గ్రాహం గారు ఆయన మీటింగ్స్ పెడితే లక్షల మంది, ఒక్కొక్క మీటింగ్కి 10 లక్షలు, 11 లక్షలు, 15 లక్షల మంది వచ్చేటుంటారు. మీ పరిచర్యకు రహస్యం ఏంటి? మీ పరిచర్య రహస్యం అంటే ఆయన 3 విషయాలు చెప్పాడు. 3 ఏంటంటే, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. ప్రార్థన తప్ప ఇంకొకటి లేదు అని గొప్ప సాక్ష్యాన్ని అతను తెలియజేశాడు. అంటే ప్రార్థన చేయడం తెలిసిన మనము, ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి అని తెలిసినటువంటి మనము ప్రార్థన చేయకపోవడము ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము, ఎంత ఈ లోక సంబంధమైనటువంటి బంధకాల చేత బంధించబడినామో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరంతరము, అనుదినము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి 7 రోజులే కాదు కదా, విజ్ఞాపన ప్రార్థన అంటే 7 రోజులు 7 ఉపవాసాలు కాదు. కానీ ఇక్కడ ఏ విధంగా వచ్చి ప్రార్థన చేస్తున్నారో ఇదే సమయాన్ని ఇంటి దగ్గర కంటిన్యూ చేయండి. 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభించండి. అర్ధగంట చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, మర్చిపో, పనులన్నీ ముగించుకొని ప్రార్థనలో గడపండి. మీరు ఇలా ప్రార్థన చేసి చూడండి, మన జీవితాలు ఎలా మార్చబడతాయి కదా. పరలోకపు అగ్ని నిన్ను ఆవరిస్తుంది, పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉంటాడు. దేవుడు తన కార్యములన్నింటినీ మనకు తెలియజేస్తూ మన ద్వారా తన కార్యములను జరిగిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ 7 రోజులే కాదు కానీ అనుదినము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి మన ఎడల, మన పొరుగు వారి ఎడల, ఇతరుల ఎడల దేవుడి కార్యములు జరుగుటకు, మనము జరిగించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపా సహాయము మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ఏలియా బలిపీఠమును కట్టి ఆయా బాగు చేసి ప్రార్థించగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపశువులను, ఆయా కట్టెలను, రాళ్లను బూడిద చేసినట్లుగా, నీళ్లను ఆవిరి చేసినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు నీవే. అడుగుని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఆయన మాట నిరర్ధకమవునా అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది.
ఈ వాక్యంలో రాయబడిన ఒక మాట, ఒక బొల్లు కానీ సున్నా కానీ తొలగిపోదని అయా నీవే సెలవించావు కదా తండ్రి. ప్రార్థనలో ఇంత శక్తి ఉన్నదని తెలిసి కూడా ప్రార్థన చేయలేకపోతున్నామంటే మేము ఆయా అపవాది చేతిలో ఆయా బంధించబడి ఉన్నాము, కట్టబడి ఉన్నాము. యేసుక్రీస్తు నామములో బంధకములు మా కట్లన్నింటిని తీసివేసి అనుదినము ప్రార్థన జీవితమును మాకు అనుగ్రహించండి. మేము ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ ప్రార్థన ద్వారా మా జీవితం మారాలి, ప్రార్థన ద్వారా మా స్వభావం మారాలి, ప్రార్థన ద్వారా మా కుటుంబం మారాలి, ప్రార్థన ద్వారా సంఘము, ప్రార్థన ద్వారా గ్రామము, ఆయా ప్రార్థన ద్వారా ఆయా సమాజం అంతా మార్చబడినట్లు, రక్షించబడినట్లు, ఆయా ఒకటి ప్రార్థనే ఇశ్రాయేలు ప్రజలందరినీ ప్రభు వైపు మళ్ళిస్తే ఆయా నా ప్రార్థన నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, ఆయా ప్రభా కుటుంబంలో ఉన్న బిడ్డలను ప్రభు వైపునకు మార్చగలదు ప్రభా, ఖచ్చితంగా మార్చగలదు. కాబట్టి ఈ రోజు నుండి అనుదిన ప్రార్థన చేస్తూ సడలిన చేతులను బలపరుచుకుంటూ వడలిన మోకాలను దృఢపరచుకుంటూ నీలో కొనసాగే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.